స్టార్ట్ కెమెరా యాక్షన్. పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్యకార్యాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కోలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? ఒరే సుబ్బు, వెంకటేశ్వర స్వామి లడ్డులో గొడ్డు మాంసం పెడతారా? ఏమిటండి మీరు మాట్లాడేది? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? నికృష్టుడా, దరిద్రుడా, అమావాస్య పుట్టినోడా, పాపంరా. కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఏదో తప్పైపోయింది అంతే. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. మీరు ఏదో సరదా కోసం వచ్చాను. ఇదేనా మీ పాలన? నా దందా అంతా ఇది వ్యాపారం. బలుపా, అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే చెప్తున్నాలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం. ఈ రోజు రుజువైంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నేను చెప్పటంలా, గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. దీనికి మీరు ఏమంటారు సార్? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 3 కొండలేనని కోర్టులో కేసు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అలాంటి వ్యక్తి తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూపై విషం కక్కాడు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే మైకు ముందు మాట్లాడకుండా యాక్షన్ తీసుకున్నాడు. గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? తన 100 రోజుల పాపాల పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూపై విషం కక్కితే తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏంటి అంటే, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం చాలా కఠినమైన శిక్షలుంటాయి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. మొత్తం 14 లక్షల నరకాలలో అతి భయంకరమైన 16 నరకాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పే వారికి అవిసి నరకం ఉంటుందని ఆయనకు తెలుసో తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన